వెల్కమ్ టు యూటీవీ. పాలు, గుడ్లు పూర్తి సంపూర్ణ ఆహారం. వీటి నిండా మాంసకృతులు, అదేవిధంగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి తీసుకుంటే గనక కండరాలు చాలా బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇవి ఇవ్వటం చాలా ముఖ్యం. ఈ అంశాన్ని మనం టెక్స్ట్ బుక్స్లోనూ చదివాము. చిన్నప్పటి నుంచి మనం విన్నది, పాటిస్తున్నది కూడా. వీటిలో గుడ్లు అనేవి మాంసాహారమా శాకాహారమా అని ఏళ్ళగా డిబేట్ నడిచింది. సైంటిస్టులు ఏం చెప్పారు? చివరిగా గుడ్లు అనేవి వెజిటేరియన్ అని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత మనకున్న నమ్మకాలను బట్టి గుడ్లు శాకాహారమా మాంసాహారమా మనం పరిగణలోకి తీసుకొని వాడుతూ ఉన్నాము. అయితే జనరల్గా ఇండియాలో ఉపవాసం చేసినప్పుడు కనీసం పాలైనా తాగు అంటారు. నిద్రపోయేటప్పుడు అరే పరగడుపున ఎందుకు పడుకుంటున్నావు, కనీసం పెరుగన్నమన్నా తిని పడుకుంటే మంచిగా నిద్ర పడుతుంది కదా అంటాం. ఈ విధంగా పొద్దున లేచిన దగ్గర నుంచి టీ కాఫీల నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా పాలు మన జీవితంలో భాగమైపోయాయి. ఇలాంటి పాలు మాంసాహారమా శాకాహారమా? ఇప్పుడు ఈ డిబేట్, ఈ కొత్త చర్చ మొదలైంది. ఈ వీడియోలో తెలుసుకుందాం, పాలు శాకాహారమా మాంసాహారమా అనేది. అసలు ముందుగా ఈ చర్చ ఎందుకు మొదలైంది అనేది మనం తెలుసుకుందాం. పాలు జనరల్గా కూడా మన భారతదేశంలో ఆవులకి కానీ గేదెలకి కానీ కొంతమంది మేకల పాలు, కొంతమంది గాడిద పాలు కూడా వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఇచ్చేది వెజిటేరియన్ ఫీడ్, అంటే మేత అనేది ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆకులు ఇవే తింటాయి, అంతా మనకి తెలుసు. సో అందుకని మన ఇండియాలో దొరికే పాల ప్యాకెట్ల మీద కూడా వెజ్ అని చెప్పి ఒక గ్రీన్ సింబల్ ఉంటూ ఉంటుంది. కొన్ని దేశాల్లో అమెరికా, బ్రెజిల్, థాయిలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ ఉంటాయి, జర్మనీ, జపాన్ ఇలాంటి కంట్రీస్లో నాన్ వెజ్ ఫీడ్ అనేది ఇస్తారు. ఆవులకి, బర్రెలకి వీటన్నిటికి కూడా ఆవుల ఎముకలను ఇవ్వటము, లేకపోతే పంది మాంసంతో తయారు చేసిన సప్లిమెంట్స్ ఇవ్వటము, చనిపోయిన జంతువుల రక్తంతో కూడిన పదార్థాలను ఇవ్వటము. వీటి వల్ల ఏంటంటే వాటిలో పౌష్టికాహారం దొరికి పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువగా కూడా పాలు ఇవ్వగలుగుతాయి జంతువులు అని చెప్పి నాన్ వెజ్ ఫీడ్ని ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, అమెరికా నుంచి ఇండియాకి ఒక డీల్ ఉంది. అక్కడ పాల ఉత్పత్తుల్ని, మన భారతదేశంలో పాల డిమాండ్ చాలా ఎక్కువ, మనందరం కూడా పాలు రోజు కూడా వాడుతూనే ఉంటాం. సో అమెరికా నుంచి పాలు దిగుమతి చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళ నుంచి ఒక ట్రేడ్ అనేది ఉంది. అయితే ఇప్పుడు భారతదేశం ఏం చెబుతుందంటే, నాన్ వెజ్ ఫీడ్ ఇస్తారు కాబట్టి మీ దగ్గర నుంచి మేము దిగుమతి చేసుకోలేము, ఎందుకంటే మనం దేవుళ్ళకి అభిషేకాల్లో కానీ ప్రసాదాల్లో కానీ మనందరికీ ఏంటంటే సంస్కృతిలో భాగమైపోయింది పాలు అనేవి, అందుకని మేము దిగుమతి చేసుకోలేమని చెప్పినప్పుడు అమెరికా అంటుంది భారతదేశం కావాలనే ఒక బూచిగా చూపిస్తూ ఉంది అని చెప్పి అమెరికా చెబుతూ ఉంది. సో మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మిల్క్ ప్రొడక్ట్స్ని చూస్తూ ఉంటాం. వాటిలో ఇతర దేశాల నుంచి వచ్చిన మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనం దిగుమతి చేసుకునేవన్నీ కూడా ఆర్బిఎస్టీ ఫ్రీ అండ్ హార్మోన్స్ ఫ్రీ అని ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మీరు సూపర్ మార్కెట్స్కి వెళ్ళి ఏదైనా మిల్క్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు, కొనేటప్పుడు డెఫినెట్గా కూడా దాని మీద ఉన్నది చూసుకోండి. హార్మోన్స్ ఫ్రీ, ఆర్బిఎస్టీ ఫ్రీ అని ఉంటే దానికి నాన్ వెజ్ ఫీడ్ ఇవ్వలేదని దాన్ని మనం గుర్తించవచ్చు. సో గమనించి మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి మీరు ఎప్పుడూ కూడా సూపర్ మార్కెట్స్లో కొనుగోలు చేయండి. ఇప్పటికైతే మనకు ఇండియాలో దొరుకుతుంది, మన భారతదేశంలో ఉండే మాత్రం వెజ్, పాలు శాకాహారమే.